సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు విఎస్ఎక్స్. సో నేను మీకు ఇవాళ నెట్వర్కింగ్ గురించి చెప్పబోతున్నాను. సో ఎథికల్ హ్యాకర్గా నెట్వర్కింగ్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్పే కంటెంట్స్ ఏంటంటే, వాట్ ఈజ్ ఎ నెట్వర్క్, పర్పస్ ఆఫ్ నెట్వర్క్, కనెక్షన్ రిక్వైర్మెంట్స్, వాట్ కంప్రైజెస్ ఆఫ్ నెట్వర్క్, హౌ డస్ ఇంటర్నెట్ ఫంక్షన్. సో వాట్ ఈజ్ ఎ నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఒక ఇంటర్ కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే ఒక కంప్యూటర్ కంటే ఎక్కువ కానీ కమ్యూనికేట్ చేసుకోవడాన్ని ఒక నెట్వర్క్ అంటాం. అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ కంప్యూటర్స్ అన్నమాట. సో ఇది మనం ఎలా చేసుకుంటామంటే, నెట్వర్క్ అనేది కేబుల్ ద్వారా లేకపోతే వైర్లెస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ శాటిలైట్స్. సో పర్పస్ ఆఫ్ నెట్వర్క్ సెకండ్ వన్, పర్పస్ ఆఫ్ నెట్వర్క్. సో మెయిన్ పర్పస్ ఏంటి? నెట్వర్క్ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే, నెట్వర్క్ వచ్చేసి డేటా షేరింగ్. అంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది నెట్వర్క్ ఈజ్ షేరింగ్ ద డేటా ఆర్ రిజోర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ డేటా ఆర్ మెమరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ మనకి ఒక కంప్యూటర్ నాకు డేటా కావాలి అని ఒక అనదర్ కంప్యూటర్ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే, సో ఓకే ఐ గ్రాంటెడ్ అని మళ్ళీ తిరిగి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో ఏదైతే కంప్యూటర్ మనకి డేటాని రిక్వెస్ట్ చేసిందో అది క్లయింట్. ఏ కంప్యూటర్ అయితే మనకి డేటాని సెండ్ చేసిందో అది సర్వర్ అన్నమాట. సో చూద్దాం అసలు సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి. సో చూసారా, ఇది మధ్యలో బిల్డింగ్ లాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఆ బిల్డింగ్ అనేది మనకి సర్వర్ అన్నమాట. ఈ పక్కన కంప్యూటర్స్, మొబైల్స్ అనేవి క్లయింట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్లయింట్ నాకు డేటా కావాలని అంటుందో అప్పుడు ఆ సర్వర్ ఓకే గ్రాంటెడ్ అని ఇస్తుంది. సో సర్వర్ అండ్ క్లయింట్. సో ఇలా ఒక నెట్వర్క్ కొన్ని మిలియన్స్ ఆఫ్ సర్వర్స్ అండ్ క్లయింట్స్ ఉంటాయి. దీన్ని మనం సర్వర్ అండ్ క్లయింట్ ఆర్కిటెక్చర్ అంటాం. సో అందుకే ఒక ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్. సో ఇంటర్నెట్ అనేది 1990s స్టార్ట్ అయిందన్నమాట. తర్వాత దీనికి ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది. సో అందుకే దీన్ని గ్లోబల్ నెట్వర్క్ అంటాం. ఇట్ ఈజ్ ఎ బిగ్ నెట్వర్క్ ఆన్ ద ఎర్త్ నౌ. సో థర్డ్ వన్, కనెక్షన్ రిక్వైర్మెంట్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రోటోకాల్. ఫస్ట్ వన్ హార్డ్వేర్. అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే మనకి హార్డ్వేర్ కావాలి. హార్డ్వేర్ అంటే కంప్యూటర్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, కేబుల్స్, మోడమ్స్, సబ్స్, శాటిలైట్స్, ఎక్సెట్రా. సో ఈరోజు మనకి ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో సెకండ్ థింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏ సాఫ్ట్వేర్ విచ్ సపోర్ట్స్ ద ఇంటర్నెట్ కనెక్షన్. అంటే అది లినక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, యూనిక్స్ కావచ్చు, లేదా విండోస్ కావచ్చు. ఏ సాఫ్ట్వేర్ అయితే ఇంటర్నెట్ కనెక్షన్కి యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సో అది బేసిక్ రిక్వైర్మెంట్ అన్నమాట ఇంటర్నెట్ కనెక్షన్కి. సో థర్డ్ రిక్వైర్మెంట్ అనేది ప్రోటోకాల్. అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ రూల్స్. నువ్వు ఇలానే పంచాలి, నేను చెప్పిన ద్వారానే పోవాలి అనేది ప్రోటోకాల్. సో సెకండ్ థింగ్, వాట్ ఈజ్ ప్రోటోకాల్. సెకండ్ పాయింట్ చదువుతున్నా చూడండి. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్, యూజ్ టు డిస్క్రైబ్ హౌ డివైసెస్ కెన్ కమ్యూనికేట్. సో ఈ ప్రోటోకాల్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ డివైసెస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయో కూడా మనకి చెప్తుందన్నమాట. సో మనకి ప్రోటోకాల్ ఎన్ని టైప్స్ అంటే ఎన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అన్నమాట. సో మెయిన్గా కొన్ని ప్రోటోకాల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, TCP. సెకండ్ వన్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, UDP. TCP అన్న UDP అన్న ఒకటే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంటర్నెట్ కంట్రోల్ ప్రోటోకాల్, IP. ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ICMP. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTP. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, POP. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, FTP. ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్, IMAP. సో ప్రోటోకాల్స్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, వాట్ కంప్రైజెస్ ఆఫ్ నెట్వర్క్ చూద్దాం. అసలు వాట్ కంప్రైజెస్ ఆఫ్ నెట్వర్క్ అంటే, సో
మనకి ఇప్పుడు చూద్దాం వాట్ కాంప్లెక్సెస్ ఆఫ్ నెట్వర్క్. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు ఏంటి కథ అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నమాట. అంటే సపోజ్ ఒక 10 కంప్యూటర్స్ కలిసి కమ్యూనికేట్ చేసుకుంటే దాన్ని ఒక నెట్వర్క్ అంటారనమాట. సో ఈ 10 కంప్యూటర్స్ కాకుండా చాలా కంప్యూటర్స్ ఉన్నాయన్నమాట. ఈ కంప్యూటర్స్ అన్నీ ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ నెట్వర్క్ ఏంటంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్, దీంట్లో కొన్ని ట్రిలియన్ మిలియన్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఒక గ్లోబల్ నెట్వర్క్ అంటాం. ఒక ఇంటర్నెట్ని మనం ఒక గ్లోబల్ నెట్వర్క్ అని అంటాం. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆన్ ద ఎర్త్ అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు వచ్చేసి ఇంట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి చెప్పబోతున్నాను. సో చూద్దాం. సో ఇంటర్నెట్ అంటే ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ అన్ ఆర్గనైజేషన్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇంట్రానెట్. సో ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి? వన్ కంప్యూటర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ connecting externally to an in organization individually is called an extranet. సో చూద్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు 2 బాక్స్లో కొన్ని 4 కంప్యూటర్స్ ఉన్నాయి చూడండి. సో వాటిని ఒక ఆర్గనైజేషన్గా దాన్ని మనం ఇంట్రానెట్ అంటాం. సో ఏదైతే కంప్యూటర్ ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయో, ఏదైతే వీటితో ఎక్స్టర్నల్లీ కనెక్టెడ్ అవుతుందో ఇండివిజువల్గా, దాన్ని మనం ఎక్స్టర్నెట్ అంటాం. సో ఇంట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్టర్నెట్ అంటే ఏంటి అని ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే నేను నా నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో కంటెంట్స్ వచ్చేసి TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, IP ఇంటర్నెట్ ప్రోటోకాల్, అండ్ 3-way హ్యాండ్షేక్, అండ్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసి ఇప్పుడు మనకి ఫిఫ్త్ వన్, హౌ డస్ అన్ ఇంటర్నెట్ ఫంక్షన్. సో అసలు బేసిక్గా ఇంటర్నెట్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే, సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఎలా అవుతుందంటే ISP ద్వారా. అంటే ఒక కంప్యూటర్ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. ఆ నెట్వర్క్నే మనం ఇంటర్నెట్ అంటాం. ఆ ఇంటర్నెట్లోనే ISP ఉంటుంది. అంటే ISP అంటే ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో మనం ఎప్పుడైతే ఈ ISP కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి ఇంటర్నెట్తో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ ఇంటర్నెట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది? సో మనకి సపోజ్ వచ్చేసి ఒక క్లయింట్కి ఒక సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఈ ISP అనేది మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఎట్ టైం కమ్యూనికేషన్ కావాలంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేరే మనకు వచ్చేసి వెబ్ బ్రౌజర్ అన్నమాట. సో ఈ ISPలో కొన్ని సర్వర్స్ ఉంటాయి అన్నమాట. అంటే వెబ్ సర్వర్స్ కూడా ఉంటాయి. సో వెబ్ సర్వర్స్ ఏంటంటే మనకి ఈ క్లయింట్కి సర్వర్కి కనెక్షన్ని అంటే మెయిన్ రెస్పాన్సిబుల్ అనమాట ఇవే మనకి. సో ఒక వెబ్ పేజ్ని మనం చదవాలి అంటే అది HTML లాంగ్వేజ్లో కోడింగ్ అయి ఉంటుంది. సో ఆ కోడింగ్ మనకు కరెక్ట్గా మన ఇంటర్నెట్ ద్వారా రావాలంటే మనకి HTTP ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని మనం హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. సో ఇంకా కొన్ని చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఒకరికి మెయిల్ పంపించాలనుకున్నాం. ఆ మెయిల్ ఎలా పంపుతామంటే మనం SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్ ద్వారా మనం మెయిల్ అనేది పంపుతాం. సో మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి అసలు ఇంటర్నెట్ ఎలా ఫంక్షన్ అవుతుందని. సో
ఇలా మనకి ఇంటర్నెట్ అనేది ఫంక్షన్ అవుతుంది. సో అసలు టీసీపీ అంటే ఏంటి, ఐపీ అంటే ఏంటి, ఒక 3-వే హ్యాండ్షేక్ అంటే ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.